లెర్న్ ఎ వర్డ్ ఏ డే. రోజుకో పదం నేర్చుకోండి. ఈ కార్యక్రమంలో భాగంగా 3, 4, 5 తరగతుల విద్యార్థులకు గత వీడియోలో మనం ఏఎల్ఎల్ ఆల్ అనేటువంటి ఈ పదాన్ని ఉపయోగించి గత వీడియోలో మనం 5-6 వాక్యాలని నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఆల్ అనేటువంటి ఈ పదంతో అనేకమైనటువంటి చిన్ని చిన్ని వాక్యాలని ప్రయత్నం చేద్దాం. అంతా అయిపోయింది. ఇంగ్లీష్లో ఏమనాలి? ఇట్స్ ఆల్ ఓవర్. ఇట్స్ ఆల్ ఓవర్. ఇట్స్ అపాస్ట్రియస్ ఆల్. ఇట్స్ ఆల్ ఓవర్. ఇట్స్ ఆల్ ఓవర్. అంతా అయిపోయింది. అంతే. దట్స్ ఆల్. THAT దట్ అపాస్ట్రియస్ ఆల్. దట్స్ ఆల్. అంతే. అంతా బాగానే ఉంది అని అనాలనుకోండి, ఆల్ ఈజ్ వెల్. ఆల్ ఈజ్ వెల్. ఆల్ ఈజ్ వెల్. ఆల్ ఈజ్ వెల్. అంతా బాగానే ఉంది. మొత్తం తీసుకో. టేక్ ఇట్ ఆల్. టేక్ ఇట్ ఆల్. టేక్ ఇట్ ఆల్. మొత్తం తీసుకో. టేక్ తీసుకో. టేక్ ఇట్ ఆల్. ఆల్ అంటే మొత్తం. మొత్తం తీసుకో. టేక్ ఇట్ ఆల్. మనందరికీ తెలుసు. వి ఆల్ నో. WEV ఆల్. ALL ఆల్. నో. KNOW నో. వి ఆల్ నో. మనందరికీ తెలుసు లేదా మా అందరికీ తెలుసు అని అనవలసి వచ్చినప్పుడు కూడా వి ఆల్ నో అంటాం. వి నో మాకు తెలుసు. వి ఆల్ నో మనందరికీ తెలుసు లేదా మా అందరికీ తెలుసు. అందరం విడిచిపెట్టాం. వి ఆల్ క్విట్. QUIT. వి ఆల్ క్విట్. అందరం విడిచిపెట్టాం అంటే మేమందరం విడిచిపెట్టాం లేదా మనం అందరం విడిచిపెట్టాం అని అనవలసి వచ్చినప్పుడు వి ఆల్ క్విట్. మేమంతా పనిచేస్తాము. వి ఆల్ వర్క్. వి ఆల్ వర్క్. వి వర్క్. మేము పనిచేస్తాం. మేమంతా పనిచేస్తాము అని చెప్పాల్సి వస్తే వి ఆల్ వర్క్. అంతా నిశ్శబ్దం. ఆల్ ఈజ్ క్వైట్. ఆల్ ఈజ్ క్వైట్. QUIET క్వైట్. ఆల్ ఈజ్ క్వైట్. అంతా నిశ్శబ్దం. నేను అన్నీ పూర్తి చేశాను. నేనన్నీ పూర్తి చేశాను. ఐఎమ్ ఆల్ డన్. ఐఎమ్ ఆల్ డన్. DONE డన్. నేను అన్నీ పూర్తి చేశాను అని అనాలనుకోండి ఏమంటాం? ఐఎమ్ ఆల్ డన్. అంతా తడిగా ఉంది. ఇట్స్ ఆల్ వెట్. ఇట్స్ ఆల్ వెట్. ఇట్స్ ఆల్ వెట్. వెట్ అంటే తడి. ఇట్స్ ఆల్ వెట్. ఇట్స్ వెట్. అది తడిగా ఉంది. ఇట్స్ ఆల్ వెట్. అదంతా తడిగా ఉంది. అందరం వెళ్దాం. లెట్స్ ఆల్ గో. లెట్స్ ఆల్ గో. లెట్స్ అంటే లెట్ అస్ అని అర్థం. లెట్ అస్ రెండు కలిపి లెట్స్ ఆల్ గో. లెట్స్ ఆల్ గో. అందరం వెళ్దాం. లెట్స్ గో వెళదాం. లెట్స్ ఆల్ గో అందరం వెళ్దాం. వారంతా కూర్చున్నారు. దే ఆల్ సెట్. దే అంటే వారు. ఆల్ ALL ఆల్. దే ఆల్ వారంతా. సెట్ SAT సెట్ కూర్చున్నారు. కూర్చొనిరి. దే ఆల్ సెట్ వారంతా కూర్చున్నారు. సిట్ అంటే కూర్చోవడం. శాట్ అంటే కూర్చొనిరి, కూర్చొనెను అలాంటి అర్థాలు తీసుకోవాలి. వారంతా కూర్చున్నారు. దే ఆల్ సెట్ వారంతా కూర్చున్నారు. వాటన్నిటినీ ఉపయోగించండి. యూజ్ దెమ్ ఆల్. యూజ్ USE యూజ్. యూజ్ దెమ్ వాటిని ఉపయోగించండి. యూజ్ దెమ్ ఆల్ ALL ఆల్ ఫుల్ స్టాప్. యూజ్ దెమ్ ఆల్ వాటన్నిటినీ ఉపయోగించండి. యూజ్ దెమ్ వాటిని ఉపయోగించండి. యూజ్ దెమ్ ఆల్ వాటన్నిటినీ ఉపయోగించండి.
అందరం ఏడ్చేసాం. వి ఆల్ క్రైడ్. వి, దీన్ని వి అని చదవాలి. వి ఆల్ క్రైడ్. CRIED, క్రైడ్. వి ఆల్ క్రైడ్. అందరం ఏడ్చేసాం. మేమందరం ఏడ్చేసాం అని అర్థం. మేమంతా బాగున్నాం. వీఆర్ ఆల్ ఓకే. వి ఆర్ ఆల్ ఓకే. వీఆర్ ఆల్ ఓకే. మేమంతా బాగున్నాం. దే ఆర్ ఆల్ ఓకే. వారంతా బాగున్నారు. అలా మార్చచ్చు. నాకు అన్నీ కావాలి. ఐ వాంట్ ఇట్ ఆల్. ఐ వాంట్ ఇట్. నాకు అది కావాలి అని అర్థం. ఐ వాంట్ ఇట్ ఆల్. నాకు అన్నీ కావాలి. ఐ వాంట్ ఇట్ ఆల్. ఐ వాంట్, నాకు కావాలి. ఐ వాంట్ ఇట్, నాకు అది కావాలి. ఐ వాంట్ ఇట్ ఆల్. నాకు అన్నీ కావాలి. నేను బాగానే ఉన్నాను. ఐఎమ్ ఆల్ రైట్. ఐఎమ్ ఆల్ రైట్. ఆల్ రైట్, RIGHT. ఐఎమ్ ఆల్ రైట్. నేను బాగానే ఉన్నాను. అంతా అయిపోయింది. ఇట్స్ ఆల్ గాన్. ఇక్కడ ఐ తీసేయండి. అంతా పోయింది. ఇట్స్ ఆల్ గాన్. ఇట్స్ ఆల్ గాన్. GONE, గాన్. ఇట్స్ ఆల్ గాన్. అంతా పోయింది. అంతా ఇక్కడే ఉంది. ఇట్స్ ఆల్ హియర్. ఇట్స్ ఆల్ హియర్. HERE, హియర్. ఇట్స్ ఆల్ హియర్. అంతా ఇక్కడే ఉంది. అదంతా నిజమే. ఇట్స్ ఆల్ ట్రూ. ఇట్స్ ఆల్ ట్రూ. TRUE, ట్రూ. ఇట్స్ ఆల్ ట్రూ. అదంతా నిజమే. వాళ్ళందరికీ తెలుసు. దే ఆల్ నో. దే ఆల్ నో. KNOW, నో. నో అంటే తెలుసు, తెలుసుకోను. వాళ్ళందరికీ తెలుసు. దే ఆల్ నో. వారికి తెలుసు. దే నో. వాళ్ళందరికీ తెలుసు. దే ఆల్ నో. అలాగే పై వాక్యంలో ఇట్స్ ట్రూ, అది నిజం. ఇట్స్ ఆల్ ట్రూ, అదంతా నిజమే. అదంతా నిజం. వారంతా వెళ్ళిపోయారు. దే ఆల్ లెఫ్ట్. దే ఆల్ లెఫ్ట్. LEFT, లెఫ్ట్. LEFT, లెఫ్ట్. దే ఆల్ లెఫ్ట్. దే లెఫ్ట్, వాళ్ళు వెళ్ళిపోయారు లేదా వారు వెళ్ళిపోయారు. దే ఆల్ లెఫ్ట్ అన్నాం అనుకోండి, వారంతా వెళ్ళిపోయారు అని అర్థం. అందరం అంగీకరించాం. We all agreed. We all agreed. 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 We agreed. We agreed అంటే మేము అంగీకరించాము అని అర్థం. We all agreed. మేమందరం అంగీకరించాం. మనం అందరం మారుతాం. దీన్ని ఇంగ్లీష్లో we all change. We all change. CHANGE. చేంజ్ అంటే మార్పు. వి ఆల్ చేంజ్. మనమందరం మారుతాము. వి ఆల్ చేంజ్. అవన్నీ చూసాం. వి సా ఇట్ ఆల్. వి సా ఇట్. వి సా ఇట్ ఆల్. వి సా ఇట్ ఆల్. సా చూచాము, చూసితిమి. వి సా ఇట్ ఆల్. అవన్నీ చూసాం అంటే మేము అవన్నీ చూసాం లేదా మనం అన్నీ చూసాం. మేమంతా పిచ్చివాళ్ళం. వీఆర్ ఆల్ మ్యాడ్. వి ఆర్ ఆల్ మ్యాడ్. MAD, మ్యాడ్. పిచ్చి, మ్యాడ్ అంటే. వీఆర్ ఆల్ మ్యాడ్. మేమంతా పిచ్చివాళ్ళం. మీరంతా వెళ్ళారా? డిడ్ యూ ఆల్ గో? డిడ్ యూ ఆల్ గో? డిడ్ యూ ఆల్ గో? మీరంతా వెళ్ళారా?
మీరంతా వెళ్తారా అన్నాం అనుకోండి, ఇక డూ అని మార్చాలి. డిడ్ తీసి డూ పెట్టాలి. డు యూ ఆల్ గో? మీరంతా వెళ్తారా? ఇది వెళ్ళారా పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో క్వశ్చన్. డిడ్ యూ ఆల్ గో? మీరంతా వెళ్ళారా? నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అర్థం. ఐ లవ్ యూ ఆల్, నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను. వాళ్ళందరినీ చూశాను. ఐ సా దెమ్ ఆల్. ఐ సా. సా అంటే చూచెను అని అర్థం. నేను చూశాను. ఏం చూశాడు? దెమ్. ఐ సా దెమ్, నేను వాళ్ళని చూశాను. ఐ సా దెమ్ ఆల్. ఏఎల్ఎల్ ఆల్. ఐ సా దెమ్ ఆల్, నేను వాళ్ళందరినీ చూశాను. అంతా అయిపోయిందా? ఈజ్ ఇట్ ఆల్ ఓవర్? ఈజ్ ఇట్ ఆల్ ఓవర్? ఆల్ ఓవర్, ఓవిఆర్, ప్రశ్న, క్వశ్చన్ మార్క్. ఈజ్ ఇట్ ఆల్ ఓవర్? అంతా అయిపోయిందా? అంతా స్పష్టంగా ఉంది. ఇట్స్ ఆల్ క్లియర్. ఇట్స్ ఆల్ క్లియర్. సిఎల్ఈఏఆర్, క్లియర్, ఫుల్ స్టాప్. క్లియర్ అంటే స్పష్టం. ఇట్స్ ఆల్ క్లియర్, అదంతా స్పష్టంగా ఉంది. సరే అలాగే. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. ఆర్ఐజిహెచ్టి. ఇట్స్ ఆల్ రైట్. సరే అలాగే. అదంతా ఉంది. ఇట్స్ ఆల్ దేర్. ఇట్స్ ఆల్ దేర్. ఇట్స్ ఆల్ దేర్, టిహెచ్ఈఆర్ఈ. ఇట్స్ ఆల్ దేర్, అదంతా ఉంది. అదంతా రాముడిదే. ఇట్స్ ఆల్ రామ్స్. ఇట్స్ ఆల్ రామ్స్. ఇట్స్ ఆల్, అదంతా రామ్స్. ఆర్ఏఎం, రామ్, అపార్షియస్ అంటే రాముని యొక్క, రామునిది అని చెప్పడం అనమాట. ఇట్స్ ఆల్ రామ్స్, అదంతా రాముడిదే. అంతా తెల్లగా ఉంది. ఇట్స్ ఆల్ వైట్. ఇట్స్ ఆల్ వైట్. డబ్ల్యూహెచ్ఐటిఈ, వైట్. ఇట్స్ ఆల్ వైట్, అంతా తెల్లగా ఉంది. అంతా నల్లగా ఉందని చెప్పాలనుకోండి, ఇట్స్ ఆల్ బ్లాక్. ఇట్స్ ఆల్ బ్లూ. ఇట్స్ ఆల్ రెడ్. మన ఇష్టం, వాక్యాన్ని ఎలా అయినా మార్చచ్చు. అదంతా తప్పు. ఇట్స్ ఆల్ రాంగ్. ఇట్స్ ఆల్ రాంగ్, డబ్ల్యూఆర్ఓఎన్జి. ఇట్స్ ఆల్ రాంగ్, అదంతా తప్పు. ఇట్స్ రాంగ్, అది తప్పు. ఇట్స్ ఆల్ రాంగ్, అదంతా తప్పు. అంతా నీదే. ఇట్స్ ఆల్ యువర్స్. ఇట్స్ ఆల్ యువర్స్. ఇట్స్ యువర్స్, అది నీదే. ఇట్స్ ఆల్ యువర్స్, అదంతా నీదే. వారంతా నిలబడ్డారు. దే ఆల్ స్టూడ్. దే స్టూడ్ అంటే వారు నిలబడ్డారు. దే ఆల్ స్టూడ్, వారంతా నిలబడ్డారు. దే, వారు. ఆల్, స్టూడ్, ఎస్టీఓఓడి. దే ఆల్ స్టూడ్, వారంతా నిలబడ్డారు. దే స్టూడ్, వారు నిలబడ్డారు. దే ఆల్ స్టూడ్, వారంతా నిలబడ్డారు. వాక్యాన్ని సందర్భాన్ని బట్టి మార్చుకోవాలి. అది మనందరికీ తెలుసు. అది మనందరికీ తెలుసు. We all know it. We all know it. KNOW, know it. We know it అన్నాం అనుకోండి, మాకు తెలుసు అని. We all know it, మనందరికీ తెలుసు. అది మనందరికీ తెలుసు. We all know it. అందరం నవ్వుకున్నాం. We all laughed. We all లాఫ్డ్. లాఫ్ అంటే నవ్వడం. లాఫ్డ్, నవ్వుకున్నాం. LAUGHED, లాఫ్డ్. వి ఆల్ లాఫ్డ్, అందరం నవ్వుకున్నాం అంటే మేమందరం నవ్వుకున్నాం అని అర్థం. చివరిది, మేమంతా బిజీగా ఉన్నాం.
వీఆర్ ఆల్ బిజీ. వీఆర్ ఆల్ బిజీ. ఆల్ బిజీ, బియుఎస్వై. వీఆర్ ఆల్ బిజీ, మేమంతా బిజీగా ఉన్నాం. వీఆర్ ఆల్ బిజీ. ఈ వీఆర్ని ఇలా కూడా రాయొచ్చు. వీఆర్ ఆల్ బిజీ, మేమంతా బిజీగా ఉన్నాం. ఈ విధంగా ఆల్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి అనేకమైనటువంటి వాక్యాలు మనం ప్రయత్నం చెయ్యాలి.